హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి అనంతరాజ్ గ్లోబల్ అండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఇది మొత్తం ఒక కన్సెషనల్ మోడ్లో నడుస్తుందండి స్టాక్ అనేది. ఇదంతా ర్యాలీ జరిగిందండి. స్టాక్ ర్యాలీ జరిగిన తర్వాత ఈ మూమెంట్ వచ్చిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ మూమెంట్ ఆగిపోయిందండి. స్ట్రెంత్ లేదు, స్టాక్ స్ట్రెంత్ లేక ఇక్కడ నుంచి ఫాలో అయిందండి. స్టాక్ ఫాలో అయింది. ఇది ఒక కన్సల్టేషన్ నడుస్తుంది. స్టాక్ కన్సల్టేషన్ మూవ్మెంట్ నడిచిన తర్వాత పైకి వెళ్తుందా కిందకి వెళ్తే మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్టాక్ ఫాలో అయిందండి. స్టాక్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ మనకి కొంచెం అప్ మూమెంట్ వస్తుందండి. అంటే ప్రీవియస్ ఉన్న హై ఎక్కడ ఉందో ఎక్కడ చెప్పుకుంటుందో ఎక్కడికి వచ్చి మళ్ళీ ఈ మూమెంట్ మొత్తం మళ్ళీ ఒక కన్సెషన్ అనుకోవచ్చు అండి. ఒక ఫాల్ అనుకోవచ్చు, కన్సెషన్ అనుకోవచ్చు అండి. ఈ మూమెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకు ప్రీవియస్ ఈ హై టచ్ చేసిందండి ఎస్టర్డే క్యాండిల్. సో ఈ మొత్తం కన్సెషన్ మళ్ళీ నడుస్తుందండి స్టాక్ అనేది. ఇప్పుడు మూమెంట్ బయటకు వస్తుంది అనుకోండి, ఈ స్టాక్ ఈ మూమెంట్ ఈ బేస్లో నుంచి బయటకు వస్తే స్టాక్ అనేది మంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. ఇదొక్కండి ఈ స్టాక్ స్ట్రెంత్ గురించి చెప్తుంది. ఈ స్టాక్ నేమ్ అనంతరాజ్ గ్లోబల్ అండి. డైలీ ఫ్రేమ్ 185 అబవ్ వాచ్ అండి. మనం ఈ వీడియో చెప్పుకునే సెకండ్ స్టాక్ అండి. అహుల్వాలియా అండి. అహుల్వాలియా స్టాక్ నేమ్ అండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఒక బాటమ్ జోన్ తీసుకుంటే మనకి ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్గా ఆ బాటమ్ లైన్ టచ్ చేసుకుని వెళ్తుందండి. ఇది మొత్తం ర్యాలీ జరిగింది, స్టాక్ ర్యాలీ జరిగింది ప్రీవియస్. ఇప్పుడు వచ్చేసప్పటికి ఈ ప్రీవియస్ హై అయితే ఉందో దాన్ని సేమ్ టచ్ చేసిందండి ఎస్టర్డే క్యాండిల్. సో ఈ హై తర్వాత స్టాక్ ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత ఈ రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి ర్యాలీ తీసుకుందండి స్టాక్ 1060 దగ్గర నుంచి అండి. 1060 దగ్గర నుంచి ర్యాలీ తీసుకొని స్టాక్ అనేది వెళ్తూనే ఉందండి, ర్యాలీ జరుగుతూనే ఉంది. సో ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ప్రైస్ యాక్షన్ మొత్తం చూసినట్టయితే మనకి స్టాక్ అనేది చాలా స్ట్రెంత్ కనబడుతుందండి. సో అందుకని ఈ స్టాక్ మనం సెలెక్ట్ చేసుకున్నామండి. స్టాక్ నేమ్ అహుల్వాలియా, డైలీ ఫ్రేమ్ అండి. 1277 అండి. 1277 అబవ్ వాచ్ అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ అండి ఐఆర్డి అండి, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నారండి స్టాక్. చూస్తుంటే స్టాక్ చాలా బాగా ర్యాలీ జరిగిందండి. మనకి ఐపీఓ ఎప్పుడైతే వచ్చిందో ఐపీఓ దగ్గర నుంచి స్టాక్ అనేది చాలా 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 బాగా మొమెంటం వచ్చింది. వచ్చిన తర్వాత స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది స్టార్ట్ చేసిందండి. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత స్టాక్ అనేది కామన్గా ఫాలో అవుతుంది. స్టాక్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందో ప్రీవియస్ ఇక్కడ చూసారా, ఈ క్యాండిల్ దగ్గర చూసుకుంటే ఇక్కడ మనకి విక్స్ ఫార్మింగ్ చూసారా, ఇక్కడ కదండి. ఇక్కడ మనం ఇక్కడ లైన్ బై చేసుకుంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఈ సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ సపోర్ట్ తీసుకొని ఇంకా స్టాక్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిందండి స్పైక్ ర్యాలీ అవటం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ జరిగిందండి. ఇది మొత్తం కన్సల్టేషన్ జరిగిన తర్వాత మళ్ళీ స్టాక్ అనేది పైకి వచ్చే మూమెంట్ అయితే నాకు స్పష్టంగా కనిపిస్తుందండి. సో అందుకని ఈ స్టాక్ చూపిస్తానండి. స్టాక్ నేమ్ ఐఆర్డి అండి, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ అండి. వీక్లీ ఫ్రేమ్ అండి 194 అబవ్ వాచ్ అండి. 194 ఐఆర్ఈడే, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ. నెక్స్ట్ స్టాక్ హర్ష ఇంజనీర్స్ అండి.
హర్ష ఇంజనీర్స్ లిమిటెడ్, ఇది కూడా వీక్లీ తీసుకుంటున్నారండి. ఇది చూసినట్టయితే ప్రీవియస్ అండి. ఈ ప్రీవియస్ అనేది ఈ బాటమ్ ఇది చూసారా, ఈ మనం ఈ ఛానల్లో నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. స్టాక్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇది వీక్లీ ఫ్రేమ్ అండి, గమనించండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ బేస్ నుంచి స్టాక్ అనేది చాలా మొమెంటంతో వెళ్ళిపోతుంది. స్టాక్ చాలా మొమెంటంతో వెళ్ళిపోతుంది, అంటే ర్యాలీ జరుగుతూ ఉంది. చూసుకున్నట్టయితే మనకి ప్రీవియస్ ఉన్న హై కూడా టచ్ చేస్తుందండి. ఇది ప్రీవియస్ ఉన్న హై అండి. ఇది బ్రీచ్ చేసుకొని స్టాక్ అనేది పైకి వెళ్తుంది. ఇది స్టాక్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న క్యాండిల్ అండి. దాన్ని హిట్ చేసుకొని మంచి వాల్యూమ్తో వస్తుందండి. కింద చూసుకున్నట్టయితే కూడా కింద వాల్యూమ్స్ ఇప్పుడు బిల్డ్ అవుతున్నాయండి. సో మోస్ట్లీ ఈ స్టాక్ అనేది ర్యాలీ ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. స్టాక్ నేమ్ హర్ష ఇంజనీర్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 507 అబోవ్ వాచ్ అండి. Then next stock is SJS Enterprises అండి. స్టాక్ నేమ్ SJS Enterprises. ఇది కూడా వీక్ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది మంచి ఒక ర్యాలీ అండి. ఇక్కడ నుంచి తీసుకుంటే మంచి ర్యాలీ అండి. ఇదొక పోల్ అనుకుందాం అనుకోండి. ఇదొక పోల్ అనుకుంటే ఇదొక మంచి ర్యాలీ జరిగింది స్టాక్. సో ఇక్కడికి అయిన తర్వాత ఇక్కడ స్టాక్ అనేది ఇంకా స్ట్రెంత్ కోల్పోయి ఫాలో అయిందండి. స్టాక్ ఫాలో అయింది. ఈ స్టాక్ ఫాలో అయిన తర్వాత ఈ లైన్ తీసుకున్నట్టయితే కరెక్ట్గా మనకి ఆ ప్రైస్ యాక్షన్ అన్ని టచ్ చేస్తూ ఉంటాయండి క్యాండిల్స్ మొత్తం. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ నుంచి మనకి బయటకు వస్తుందో మనం ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు అండి. అయితే మనకి ఈ వీక్ వచ్చేటప్పటికి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందండి. క్యాండిల్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ప్రీవియస్ ఉన్న హై ఎక్కడైతే ఉందో దాన్ని చూపిస్తుందండి. ఇప్పుడు ఇది బయటకు వస్తుందంటే ఈ జోన్లో నుంచి మనకి మొత్తం బయటకు వచ్చినట్టే అండి. సో ఆల్మోస్ట్ ఈ జోన్ మొత్తం మనకి ఎంత చూసారా, ఈ గ్యాప్ ఎంత చూసారా, ఈ గ్యాప్ మొత్తం మనకి ఇక్కడ కవర్ చేస్తుందండి. సో ఈ స్టాక్ అనేది మనకి చాలా మంది బయటకు వస్తే ఈ బ్రేక్అవుట్లో ఉంచండి. ఈ రౌండ్ బాటమ్ నుంచి బ్రేక్అవుట్ బయటకు వస్తే మనకి ఒక మంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఈ పోల్ చూసారు, ఈ పోల్ ఇది మొత్తం రెస్టింగ్ జోన్ అనుకుందామండి. రెస్టింగ్ జోన్ అయిపోయిందండి. రెస్ట్ తీసుకుని అయిపోయిన తర్వాత ఇప్పుడు మేలుకొని మళ్ళీ ఇప్పటి నుంచి ర్యాలీ ఉందనుకోండి, మనకి మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఈ స్టాక్ తీసుకుంటానండి. స్టాక్ నేమ్ SJS Enterprises అండి. వీక్లీ ఫ్రేమ్ 730 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే స్టాక్ అండి సన్ ఫ్లాగ్ ఐరన్ స్టీల్ అండి. ఇది నేను మంత్లీ తీసుకుంటున్నానండి. ఇది చూసినట్టయితే మనకి బాటమ్ ప్రీవియస్ తీసుకున్నట్టయితే ఇది ఒక కన్సల్టేషన్ నడిచిందండి. కప్ అండ్ హ్యాండిల్ నడిచిన తర్వాత బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయ్యి రిటెషన్ చేసిందండి. రిటెషన్ చేసిన తర్వాత స్టాక్ అనేది ఇంకా వెళ్తూనే ఉందండి. ర్యాలీ స్టాక్లో ఉన్న స్ట్రెంత్ మొత్తం చూపించింది. ఎందుకంటే ఈ కన్సల్టేషన్ నడిచింది సారా, ఈ కన్సల్టేషన్ నడిచిందంతా ఇప్పుడు మనకి ఇక్కడ ర్యాలీ స్టార్ట్ అయ్యి చూపించిందండి స్ట్రెంత్. సో ఇక మనం ప్రజెంట్ సిచ్యువేషన్ వస్తే ఇదొక పోల్ అండి, ఇదొక ఫ్లాగ్ అండి. పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఇప్పుడు ఈ ఫ్లాగ్ లో మనకి బయటకు వస్తే అనుకోండి, స్టాక్ అనేది ఈ ప్రైస్ యాక్షన్ బయటకు వస్తే బ్రేక్అవుట్లో నుంచి మంత్లీ ఫ్రేమ్ అండి. ఇది 238 అండి. 238 అబోవ్ వాచ్ అండి. ఈ ఫ్లాగ్ లో బయటకు వస్తే మనకి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ ఫ్రేమ్ సన్ ఫ్లాగ్ అండి. మంత్లీ ఫ్రేమ్ 238 అబోవ్ వాచ్ అండి. The stock is Sandhar Technology అండి.
ఇది చూసినట్టయితే మనకి ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ఇదంతా ఒక కన్స్ట్రక్షన్ అనుకోవచ్చు అండి, లేదంటే ఇది ఒక కప్ అనుకోవచ్చు, ఒక రౌండ్ బాటమ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అండి. మనం ఎలా అనుకుంటే అలా ఉంటుందండి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కర్వ్ అనుకుందామండి. ఇది ఒక కర్వ్ అండి. ఈ కర్వ్ కనిపిస్తుందండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ఎటువంటి మూమెంట్ లేకుండా ఇక్కడే బేస్ ఫామ్ అవుతుందండి. బేస్ ఫామ్ అవుతా వస్తుందండి. కిందకి పైకి, ఒక క్యాండిల్ కిందకి, ఒక క్యాండిల్ పైకి, ఒక క్యాండిల్ అలా ఒక బేస్ ఫామ్ అవుతుందండి. ఇది ఒక కన్సల్టేషన్ అనుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ జోన్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ స్టాక్ అనేది ర్యాలీ ఉండొచ్చండి. ఇక్కడ నుంచి ఈ బాటమ్ దగ్గర చూసుకున్నా కానీ స్టాక్ అనేది ప్రైస్ యాక్షన్ చూసుకుంటే స్టాక్ వెళ్తూనే ఉందండి, పైకి వెళ్తూనే ఉంది, అప్ మూమెంట్ వెళ్తూనే ఉంది. ఇక్కడ కొంచెం కన్సెషన్ నడుస్తుందండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బయటకు వస్తే, ఈ ఛానల్ నుంచి బయటకు వస్తే ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఈరోజు చెప్పుకోబోయే చివరి స్టాక్ అండి GICRE అండి, జనరల్ ఇన్సూరెన్స్ అండి స్టాక్ నేమ్. ఇది చూసినా కానీ మనకి ఒక రౌండ్ బాట్ కనిపిస్తుందండి స్టాక్ అనేది. ఐపీఓ ఓపెన్ అయినప్పుడు ఓపెన్ అయిందండి. తర్వాత స్టాక్ అనేది మూమెంట్ లేక పడిపోయిందండి, స్ట్రెంత్ లేక ఫాలో అయిందండి. ఇక్కడ బేస్ ఫామ్ చేస్తుందండి. బేస్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే సపోర్ట్ తీసుకు, ఇక్కడ బేస్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ రివర్స్ తీసుకొని స్టాక్ అనేది ఐపీఓ ఓపెన్ అయిన ప్రైస్కి వచ్చిందండి ఆల్మోస్ట్. చూసినట్టయితే మనకి ఈ ప్రీవియస్ హై ఎంతైతే ఉందో అది బీట్ చేసిన అనుకోండి, ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జనరల్ ఇన్సూరెన్స్ అండి. మంత్లీ ప్రేమ్ 385 అబవ్ వాచ్ అండి. మీకు కామెంట్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.